కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సంక్షేమానికి కృషి చేస్తుందని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి పాషం నరేష్ రెడ్డి తెలిపారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆధ్వర్యంలో జిల్లా అభివృద్ధి పదంలో ముందుకు వెళుతుందని అన్నారు. నల్గొండ నియోజకవర్గంలోని బక్కతాయికుంట లిఫ్ట్ ఇరిగేషన్ పనులతో పాటు కలెక్టరేట్లో అదనపు భవనాల శంకుస్థాపన కార్యక్రమానికి విచ్చేస్తున్న రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డిలకు నల్గొండలో స్వాగతం పలకడానికి తిప్పర్తి మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భారీ సంఖ్యలో బైక్ ర్యాలీతో నల్గొండకు బయలుదేరారు. వివిధ గ్రామాల నుండి వందల సంఖ్యలో బైకుల్లో నల్గొండకు చేరుకున్నారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలో కార్యకర్తల్ని ఉద్దేశించి నాయకులు, నల్గొండ డీసీసీ అధికార ప్రతినిధి పాషం నరేష్ రెడ్డి, ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షుడు అంబటి సోమన్న, తిప్పర్తి మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు బద్దం సుధీర్ మాట్లాడుతూ తెలంగాణ ప్రధాత సోనియా గాంధీ కలలను నిజం చేస్తూ రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమానికి, రాష్ట్ర అభివృద్ధికి పెద్దపీట వేస్తుందని అన్నారు. నల్గొండ జిల్లాకు చెందిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండ జిల్లాలో రోడ్ల అభివృద్ధి కొరకు నిధులు విడుదల చేస్తున్నారని చెప్పారు. ప్రభుత్వ కార్యాలయాలకు పక్కా భవనాల నిర్మాణం చేపడుతున్నారని చెప్పారు. భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉమ్మడి జిల్లాలోని రైతాంగం కోసం సాగునీరు సదుపాయాల్ని మెరుగుపరుస్తున్నారని చెప్పారు. సాగునీటి కొరకు అధిక ప్రాధాన్యత ఇస్తూ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేయడానికి ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు. అనేక కొత్త లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు ప్రారంభిస్తున్నారని చెప్పారు. ప్రారంభించిన పథకాలను పూర్తి చేయడానికి నిధులు విడుదల చేస్తూ ఉమ్మడి జిల్లా మంత్రులు జిల్లాలో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో తిప్పర్తి మాజీ ఎంపీటీసీ పల్లె ఎల్లయ్య, కిన్నెర అంజీ, ఎస్సీసీఎల్ మండల అధ్యక్షులు ఆదిమల్ల సురేష్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఆదిమూలం ప్రశాంత్, కుక్కల రమేష్ రెడ్డి, గుండు శ్రీను, జాకటి భాస్కర్, వంగూరుగిరి, బత్తుల సోమరాజు, నూకల శ్రీను, గౌస్, నేదునూరు గోపి, శరత్, జావేద్, గుండబోయిన సైదులు, చెరువుపల్లి రాము, విజ్ఞాన్, వివిధ గ్రామాల కాంగ్రెస్ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. నీటిపారుదల శాఖ మంత్రిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నల్లగొండ జిల్లాలో ఉన్నటువంటి లిఫ్ట్ ఇరిగేషన్ పనులను త్వరితగతిన పూర్తి చేసి రైతులకు న్యాయం చేయడానికి చూస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా అభివృద్ధి దిశగా రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఈ ప్రభుత్వం కృషి చేస్తున్నది. అనేక ఎన్నికల్లో వాగ్దానం చేసిన అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తూ అభివృద్ధి పథకాలకు కూడా శంకుస్థాపనలు చేస్తున్నారు, అభివృద్ధి వైపు తీసుకుపోతున్నారు. ఈ ప్రభుత్వం కలకాలం నిలవడానికి మనం అందరం కార్యకర్తలు అండదండగా ఉండాలని నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్.